శుంకర గారు కల్పన సింగర్ కల్పన గారి గురించి ఒక పోస్ట్ పెట్టింది. మరి క్రైస్తవ మతంలోకి వెళ్ళింది, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళింది, అన్ని సమస్యలకు క్రైస్తవం పరిష్కారం చెప్పుద్ది కదా అనేసి సింగర్ కల్పన గారి మీద ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కింద క్రైస్తవులను మరియు క్రైస్తవాన్ని దూషిస్తూ అనేక మంది కామెంట్స్ పెట్టారు. మౌనిక గారు ఒకసారి ఆలోచించండి. ఒక పూజారి గుడికి వచ్చిన భక్తురాల్ని చంపాడు ఆమె బంగారం కోసం. దాని కింద హిందూ మతాన్ని దూషిస్తే నేను కూడా ఖండిస్తాను, అది తప్పని. మరొక పూజారి ఒక ఆమెను ప్రేమించి మోసం చేశాడు, ఆమెని చంపాడు. దాని కింద హిందూ మత గ్రంథాలను దూషిస్తే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఆ పూజారి మాత్రమే తప్పు చేశాడు, దానికి మేమేలా బాధ్యులమవుతామని మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ లాజిక్ వాడట్లే మీరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ హిందూ మతమే అన్నిటికీ సొల్యూషన్, ఒక హిందూ మతాన్ని బలంగా నమ్మే ఒక వ్యక్తి చెప్తున్నాడు. మరొక వ్యక్తి లేదు, నాస్తికుడిగా ఉండడమే అన్నిటికీ సొల్యూషన్ అనేసి దేవుడు లేడు అంటూ వాదిస్తున్నాడు. ఈ హిందూ మతం గురించి బోధించే వ్యక్తి తన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అప్పుడు నాస్తికుడు, నేను చెప్పా కదా దేవుడు లేడని, నాస్తికుడు జీవిస్తే సంతోషంగా ఉంటాం అనేసి అని అనుకోండి. ఈ యొక్క నాస్తికుడి యొక్క వ్యక్తిగత జీవితం బట్టి నాస్తికత్వం కరెక్ట్ అవుతుందా? ఖచ్చితంగా కాదని చెప్తాను. ఎందుకంటే ట్రూత్ అనేది డజంట్ డిపెండ్ అపాన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఈ విషయం మీకు కూడా తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది డజంట్ డిపెండ్ అపాన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి మీరు ఆలోచించండి. ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చంపారు దారుణంగా. ఆ మదర్ ఆమె నేను శివుడి భక్తురాల నుంచి చెప్పుకుంది. మరి మేము దాన్ని బట్టి హిందువులను దూషించామా? చేయలే కదా. అదే అలాంటి సంఘటన క్రిస్టియానిటీలో జరిగితే మీరు యేసుని ఏ విధంగా దూషిస్తారు? మీరు కొంచెం ఆలోచించండి. క్రైస్తవులందరి పట్ల ఆ విధంగా ద్వేషము చూపించడం, ముస్లిమ్స్ అందరి పట్ల ద్వేషం చూపించడము, నిజంగా మీరు హిందువుల తరపున పోరాడుతున్నారండి? నిజంగా మీరు హిందువుల పట్ల మీకు ప్రేమ ఉందా? మరి కుంభమేళలో తుర్కిస్లో చనిపోయినప్పుడు మరి ఆ హిందువుల గురించి మీరు ఏం బాధ వ్యక్తం చేశారు? ఢిల్లీ స్టేషన్లో తుర్కిస్లాట్లో చనిపోయినప్పుడు ఆ హిందువుల గురించి మీరు ఏం బాధ వ్యక్తం చేశారు? కోవిడ్ టైంలో ఎంతోమంది హిందువులు చనిపోయారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం బాధ వ్యక్తం చేశారు? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు నిజంగా హిందువులను ప్రేమిస్తే మరి హిందువుల కోసం మీరు పోరాడాలి కదా. కానీ హిందువులను ప్రేమించడం అంటే క్రైస్తవులను ద్వేషించడమే. అదేనా హిందువులను ప్రేమించడం అంటే? ఒకసారి మీరు ఆలోచించండి. సింగర్ కల్పన గారి జీవితం, ఆమె కొంతమంది ఏకంగా ఆత్మహత్య చేసుకుని పెడుతున్నారు. ఆమె కూతురు చెప్తుంది ఆమె ఆత్మహత్య కాదు, నిద్రమాతలు ఎక్కువ మింగిందనేసి. సో ఆమె యొక్క పర్సనల్ ఆ యొక్క ఇన్సిడెంట్ తీసుకొచ్చేసి మీరు క్రైస్తవులందరినీ క్రైస్తవ మతాన్ని దూషిస్తున్నారు. క్రైస్తవ మతాన్ని ఎందుకు దూషిస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎంత మాత్రము సమంజసం కానే. మతం మార్పిడితో ఆమె కష్టాలు తీరిపోతేనే ఆమె క్రైస్తవంలోకి వెళ్ళింది అనేసి మీరు పోస్ట్ పెట్టారు. యేసుని నమ్ముకుంటే కష్టాలు రావనేసి ఎవరైనా బోధిస్తున్నారండి? కొన్నిసార్లు తెలివిగా డబ్బుల కోసము ఈ చిట్టిల్ సతీష్ యేసుని నమ్ముకున్న తర్వాత కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారంటూ ఈ విధంగా ప్రతి ఆదివారము వాళ్ళ స్క్రీన్ మీద చూపించడం, లేకపోతే అలాంటి వీడియోస్ వైరల్ అవడం వల్ల క్రైస్తవం జనాలు తప్పు అర్థం చేసుకుంటే అది మా తప్ప, లేదా స్వస్థల పేరు బెల్లంపల్లి ప్రయాణం మోసాలు చేస్తుంటే అది మా తప్ప. బైబిల్ ఆ విధంగా బోధిస్తుందా? ఆ విధంగా బోధించట్లేదు. మీ దగ్గర చిన్న స్వామి వీడియోస్ ఏ విధంగా కొన్నిసార్లు వైరల్ అవుతాయి, ఆ విధంగా ఇక్కడ క్రైస్తవంలో వీళ్ళు ఎక్కువ మంది తెలుసుకోవడం వీళ్ళు వీడియోస్ వైరల్ అవుతుంటాయి. కానీ వీళ్ళు దుర్బోధకులు. అలా క్రైస్తవంలో చాలామంది దుర్బోధకులు ఉన్నారు. సో వాళ్ళు ఏ చెప్పినా అది క్రైస్తవం, అది ప్రామాణికమా? ఇక్కడ వాక్యం మాత్రమే ప్రామాణికం. సో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళి ఆమె నిద్రమాతలు తీసుకుంటే ఆమె ఇండివిజువల్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ తీసుకొచ్చేసి క్రైస్తవం మొత్తానికి ఎలా ఆపాదిస్తారు? మీరు క్రైస్తవం మొత్తానికి ఎలా ఆపాదిస్తారు? క్రైస్తవుని ఎలా దూషిస్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. అదే సంఘటన వేరే మతం జరిగితే ఆ మతం తప్పైపోతుందా? ఆ సంఘటనను బట్టి ఇది ఏందండి? ఇది ఏం థింకింగ్ అండి? ఒకసారి
ఆబ్జెక్టివ్గా ఆలోచించడం నేర్చుకోండి.